అందరికీ నమస్తే. మరి ఒక కార్యక్రమం చేయాలంటే దాని వెనకాతల ఎంతో వర్క్ ఉంటుంది. ఇక్కడ ట్రస్ట్ నుంచి మేము మెయిన్గా కనిపిస్తున్నాం, కానీ మరి శ్రీలక్ష్మి మేడము, అలాగే సత్యనారాయణ గారు, రాజశేఖర్ గారు, సీతా మేడం, వీళ్ళందరూ అంటే మీకు కాల్స్ చేయటం కానీ, మీ అందరికీ మెసేజ్లు పెట్టడం దగ్గర నుంచి, మరి ఇక్కడ మనకి లొకేషన్ మ్యాప్స్ పెట్టడం దగ్గర నుంచి ఎంతో వర్క్ చేస్తున్నారు. మరి ఆ మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ముందుగా అంబాసిడర్ మీట్ పెట్టాలి అంటే ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని మరి అక్కడికి వెళ్ళి అక్కడ హాల్ చూడటం, రూమ్స్ చూడటం, అందరికీ కన్వీనెంట్గా ఉంటుందా లేదా అని ఫస్ట్ చూసి రావటం జరుగుతుంది. మరి శ్రీలక్ష్మి మేడము, అలాగే మాధవి గారు, నేను ఎవరో ఒకరు ఇద్దరు వెళ్ళి అక్కడ ప్లేస్ చూసి రావటం జరుగుతుంది. మరి అన్నీ బాగున్నాయి అని అనుకున్నప్పుడు అందరికీ కాల్స్ చేసి మరి అందరినీ ఇన్వైట్ చేయటం జరుగుతుంది. తర్వాత మరి ఎంతమంది వస్తున్నారు అన్నది మాకు కన్ఫర్మ్ చేయమని చెప్తాం టికెట్స్ తీసుకుని. మరి ఆ టికెట్స్ తీసుకుని మాకు కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళందరినీ ఒక గ్రూప్లో పెట్టడం, అక్కడి నుంచి వాళ్ళకి మెసేజెస్ మనం ఆ కమ్యూనికేషన్ అన్నది జరుగుతూ ఉంటుంది. మరి ఎంతో అద్భుతంగా మనం ఇన్ని మీట్స్, అంటే ఇక్కడ మన ప్లేస్ కాదు, ఇది మహారాష్ట్ర. ఇక్కడ ఒక మీటింగ్ పెట్టడం అన్నది చిన్న విషయం కాదు. మరి అలాగే మీరందరూ కూడా ఎంతో దూరం ప్రయాణం చేసి ఈ మీటింగ్స్కి వస్తున్నారు. అందులో పెద్దవాళ్ళు కూడా ఉంటున్నారు. మరి అందరికీ ఒకటే తపన, పిఎంసిని ముందుకు తీసుకెళ్ళాలి అని. మరి అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. అంటే మనం పిఎంసి డెవలప్మెంట్ గురించి అంబాసిడర్స్ని తీసుకోవటం, మీటింగ్స్ పెట్టుకోవడం చేస్తున్నాము. కానీ తెలియకుండా హాస్టల్ వర్క్ ఎంతో జరుగుతుంది. ఇక్కడ ఒక 300 మంది కూర్చుని 3 రోజుల పాటు ఇక్కడ మెడిటేషన్ చేసినప్పుడు మరి ఈ ప్లేస్లో ఎంతోమంది మెడిటేషన్లోకి రావటానికి ఎనర్జీస్ ద్వారా మరి ఎవరైతే ఆత్మలు సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ ఈ ఎనర్జీకి, అంటే తర్వాత ఎన్నో మార్పులు వస్తున్నాయి ఆ ప్లేసెస్లో. ఇక్కడ మీటింగ్స్ జరిగిన తర్వాత ఈ ప్లేస్లో ఎన్నో మార్పులు రావడం జరుగుతుంది. మరి కాశీలో అలాగే మనం 9 రోజులు చేసుకున్నప్పుడు కూడా అక్కడంతా మరి శాకాహారం అవ్వాలి అని అంటే హాస్టల్ వర్క్ ఎంతో జరుగుతుంది. మనం పెట్టుకోవడం బ్రాండ్ అంబాసిడర్ మీట్స్ పేరున పిఎంసి డెవలప్మెంట్ కోసం పెట్టుకున్న, తెలియకుండా ఒక గ్రూప్ ద్వారా హాస్టల్ వర్క్ ఎంతో జరుగుతుంది. అంబాసిడర్స్ అంటే పిఎంసికి ప్రతినిధులు. అంటే వాళ్ళు ఉన్న ప్లేస్లో వాళ్ళు అక్కడి నుంచే పిఎంసికి వర్క్ చేసే ఒక అవకాశం. అంబాసిడర్ అంటే పిఎంసికి, వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి పిఎంసికి వర్క్ చేసే ఒక అవకాశం. మరి అంబాసిడర్స్ అంటే మనం ఒక ప్రోడక్ట్కి, కానీ ఇక్కడ ఒక సత్యానికి, జ్ఞానానికి, దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి వీళ్ళు బ్రాండ్స్గా నిలబడ్డారు. మరి ఈ మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. అంబాసిడర్గా ఒక 50,000 ఒక 1 ఇయర్లో కలెక్ట్ చేయటం అన్నది మనం చూస్తున్నాం. కానీ దాని ద్వారా అంటే అంబాసిడర్ ఎక్కడైతే ఏ ఊళ్ళో అయితే ఉన్నారో అక్కడ అందరికీ మరి పిఎంసిని గురించి, అంటే ధ్యాన ప్రచారం మనం ఎలా చేసాము, అందరికీ కొత్త వాళ్ళందరికీ పాంప్లెట్స్ పంచిపెట్టి క్లాసెస్ పెట్టి ధ్యాన ప్రచారం ఎలా చేసామో, మరి ఆ ధ్యానాన్ని అందించడం పాటు పిఎంసికి కూడా పరిచయం చేయాలి అందరికీ. అంటే ఎంతోమందికి ఛానల్ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. మరి వాళ్ళందరికీ ఫస్ట్గా అంబాసిడర్స్ చేయాల్సిన పని ఏంటి అంటే పిఎంసిని పరిచయం చేయాలి. మరి ఇలా ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి అని వాళ్ళని పిఎంసి కనెక్ట్ చేసినప్పుడు వాళ్ళు చక్కగా ఆ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అన్నది మరి ఆటోమేటిక్గా వాళ్ళకి అందుతాయి పిఎంసి ద్వారా. అందినప్పుడు వాళ్ళ ఎదుగుదలకి, ఆధ్యాత్మికంగా ఎదుగుదలకి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. మరి అలాగనే పిఎంసి అనేది ఒక ఛానల్ నడవాలి అంటే అది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని కనుక మీ వంతుగా మీరు ఎంత ఇవ్వగలిగితే అంత పిఎంసికి ఇవ్వండి అని వాళ్ళని అడిగినప్పుడు ఎవరికి ఒక 200, 300, 500 ఇవ్వటం అన్నది కష్టం కాదు ఈ రోజుల్లో నెలకి. మరి అలా ఇచ్చినప్పుడు అంటే ఆ పిఎంసికి ఒక 500 ఇవ్వటం ద్వారా ఏం జరుగుతుంది అంటే విశ్వవ్యాప్తంగా జరిగే ధ్యాన ప్రచారంలో వాళ్ళు భాగస్వాములు అయినట్టే అయింది. ఇప్పుడు పిఎంసికి నేను ఒక 500 నెలకి ఇచ్చాను అనుకోండి, అక్కడ ఏమైంది, పిఎంసి ద్వారా ఎంతో ధ్యాన ప్రచారం జరుగుతుంది కదా, మరి దాంట్లో భాగస్థులు అయినట్టు అయింది. మనం ఒక సెంటర్ పెట్టుకుని ఒక ఊళ్ళో కొంతమందికి ధ్యానం నేర్పించినప్పుడు కొంతవరకు ధ్యాన ప్రచారం చేసిన వాళ్ళం అవుతున్నాం. కానీ ఒక పిఎంసికి కొంత సపోర్ట్ చేయటం వల్ల మరి పిఎంసి ద్వారా విశ్వవ్యాప్తంగా జరిగే ధ్యాన ప్రచారంలో వీరు కూడా భాగస్థులైనట్టే.
మరి చక్కగా వాళ్ళకి ఆ పిఎంసి ఛానల్కి కనెక్ట్ చేయటము, మరి ఛానల్కి ఇది కొంచెం ఆర్థిక సహకారం అందించండి అని చెప్పినప్పుడు మనం వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి దీన్ని వాళ్ళు ఒక అవేర్నెస్ కల్పిస్తే మరి చాలా ఈజీగా అందరూ పిఎంసికి కనెక్ట్ అవుతారు. వాళ్ళకి పిఎంసికి ఆ సహకారం అనేది అందుతుంది. మరి అంబాసిడర్ ఏంటంటే ఒక ఊరికి ఒక బాధ్యత తీసుకోవాలి. ఏదో సినిమాలో చెప్పినట్టుగా దత్తత తీసుకుందాం అన్నట్టుగా అంబాసిడర్ అది పెద్ద ఊరు అనుకోండి, ఒక 3-4 అంబాసిడర్గా నిలబడాలి. మరి వాళ్ళు నిలబడి చక్కగా ఆ ఊరి బాధ్యతను తీసుకుని అందరికీ పిఎంసికి పరిచయం చేస్తే, మరి ఆ పిఎంసికి ఆ కలెక్ట్ చేస్తే చాలా ఈజీగా 50,000 కలెక్ట్ చేయొచ్చండి. 50,000 అన్నది అది పెద్ద విషయం ఏం కాదు. మనం అంటే అమౌంట్లో చూస్తున్నాం, కానీ జస్ట్ వాళ్ళని పిఎంసికి పరిచయం చేస్తే చాలు, మిగతా వర్క్ అంతా ఆటోమేటిక్గా అవుతుంది. మరి ఇప్పుడు మనం కొత్తగా డిస్ట్రిక్ట్ ఆర్గనైజర్స్ని కూడా తీసుకున్నాము, పిఎంసి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ అని. మరి తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి ఎంతోమందిని తీసుకున్నాము. మరి వాళ్ళు ఆ జిల్లాకి ఒక బాధ్యత తీసుకుని, ఈ అంబాసిడర్స్ అన్న వాళ్ళు వాళ్ళ ఉన్న ప్లేస్లో వాళ్ళు ఒక బాధ్యత తీసుకుంటే కనుక మరి మనందరం కలిసి పిఎంసిని చాలా ముందుకు తీసుకెళ్ళచ్చును, చాలా ఈజీగా. ఇప్పుడు పత్రి గారు పిరమిడ్ మాస్టర్స్ ఎంతో కష్టపడితే ఈరోజు ఈ మూమెంట్ ఇక్కడ వరకు వచ్చింది. కానీ మనందరం కొంత దీని గురించి మనం మనసు పెడితే, మనం కొంత దీనికి వర్క్ చేస్తే ఎంతో ఈజీగా అందరం కలిసి పిఎంసిని ముందుకు తీసుకెళ్ళొచ్చునండి. మరి అది పత్రి గారు పరమ గురువుల యొక్క సంకల్పం కనుక మనందరం మనకి దొరికిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకుందాం, వర్క్ చేద్దాం, చక్కగా అన్ని ప్లేసెస్ చూద్దాం. మరి అన్ని ప్లేసెస్లో అక్కడ మనం మెడిటేషన్ చేయటం ద్వారా మరి అక్కడ ఆ ఎనర్జీలో ఎంతో మార్పు వస్తుంది, అలాగే మన డెవలప్మెంట్ అనేది కూడా ఉంటుంది. మరి ఇలాగే మనం మాధవి మేడం అన్నట్టుగా 1000 మందితో నెక్స్ట్ మీటింగ్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.